హలో ఎవ్రీవన్. సో మనం ఈ వీడియోలో రీసెంట్గా జరిగిన ఎంహెచ్ఆర్బి నర్సింగ్ ఆఫీసర్ క్వశ్చన్ పేపర్లో ఫార్మసీకి రిలవెంట్గా ఉండే క్వశ్చన్స్ని అనలైజ్ చేద్దాం. ఓకే, సో ఇందులో మనకి హ్యూమన్ అనాటమీ, ఫార్మకాలజీ, పెథోఫిజియాలజీ, దెన్ హాస్పిటల్ ఫార్మసీ, హెల్త్ ఎడ్యుకేషన్, సో అలాంటి టాపిక్స్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ రిలవెంట్గా ఉన్నాయి. సో ఈ వీడియోలో పార్ట్ 1లో హ్యూమన్ అనాటమీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నిటిని డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ వీడియోలో రిమైనింగ్ సబ్జెక్ట్ సంబంధించిన వీడియోస్ టాపిక్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సెకండ్ క్రేనియల్ వర్టిబ్రే అన్నారు. సో ఇది చాలాసార్లు అడుగుతుంటారు, ఇంపార్టెంట్ క్వశ్చన్. సో సెకండ్ క్రేనియల్ నర్వ్ ఎలా అంటే, ఫస్ట్ క్రేనియల్ నర్వ్ అట్లాస్, సెకండ్ క్రేనియల్ నర్వ్ యాక్సిస్. ఓకే, దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అండి ఈజీగా. సో అట్లాస్ యాక్సిస్లో స్పెల్లింగ్ చూడండి. ఏ ఉంది, ఫస్ట్ ఏ కొట్టేసేయండి. సెకండ్ ఆల్ఫాబెట్ టీ ఉంది, ఇందులో ఎక్స్ ఉంది. సో కాబట్టి ఆల్ఫాబెట్లో ఫస్ట్ టీ వస్తుంది కాబట్టి ఫస్ట్ వర్టిబ్రే ఇస్ అట్లాస్. నెక్స్ట్ ఎక్స్ వస్తుంది కాబట్టి సెకండ్ వర్టిబ్రే ఇస్ యాక్సిస్. సో ఓకే, అలా గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్, విచ్ డైజెస్టివ్ జ్యూస్ కంటైన్స్ ఎంజైమ్స్ లైక్ అమైలేజ్, లైపేజ్ అండ్ ప్రోటీయేజ్ అన్నారు. సో ఈ 3 ఎంజైమ్స్ని, డైరెక్ట్ క్వశ్చన్, 3 ఎంజైమ్స్ని ఉండేది ఒక ప్యాంక్రియాటిక్ జ్యూస్ విచ్ ఈస్ రిలీజ్డ్ బై ప్యాంక్రియాస్. ఓకే, డైరెక్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్రేట్స్ ద హార్మోన్ ఎరిథ్రోపాయిటిన్ అన్నారు. సో ఎరిథ్రోపాయిటిన్లో 2 వర్డ్స్ ఉన్నాయి. ఎరిథ్రోపాయిటిన్, ఎరిథ్రో అంటే రెడ్ బ్లడ్ సెల్స్ అని, పాయిటిన్ అంటే ప్రొడక్షన్. సో ఆర్బీసీని ప్రొడక్షన్ చేసేలా స్టిమ్యులేట్ చేసేది. ఓకే, సో బోన్ మ్యారోని స్టిమ్యులేట్ చేస్తుంది ఎరిథ్రోపాయిటిన్. సో ఆర్బీసీ ప్రొడక్షన్ అవుతాయి. సో యాక్చువల్గా ఎరిథ్రోపాయిటిన్ ఈజ్ సెక్రెటెడ్ బై బోత్ లివర్ అండ్ కిడ్నీ. ఓకే, సో బోత్ ఆన్సర్స్ ఆర్ కరెక్ట్. సో నెక్స్ట్ వన్, విచ్ క్రేనియల్ నర్వ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ హియరింగ్ అండ్ బ్యాలెన్స్ అన్నారు. హియరింగ్ అండ్ బ్యాలెన్స్. సో దీని మీద నేను ఒక వీడియో చేశాను, ఎస్టర్డే ఒక వీడియో చేసి పెట్టాను, ఆల్ క్రేనియల్ నర్వ్స్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి ట్రిక్స్తో అని. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఒకసారి చూడండి, చాలా ఈజీగా 12 క్రేనియల్ నర్వ్స్ ఉన్నాయి మనకు. 12 పేర్స్ ఆఫ్ క్రేనియల్ నర్వ్స్ ఈజీగా మీరు అండర్స్టాండ్ చేసుకోవచ్చు. ఎందుకంటే క్రేనియల్ నర్వ్స్ సంబంధించి కంపల్సరీ క్వశ్చన్ వస్తూనే ఉంటాయి. ఓకే, సో దాంతోపాటు ఇంకొక రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంపార్టెంట్ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉంటారు. సో మీకు ఎంహెచ్ఆర్బి ఫార్మసిస్ట్, రైల్వే ఫార్మసిస్ట్ సంబంధించిన డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వాట్సాప్ గ్రూప్ లింక్, అందులో జాయిన్ అయ్యి మీరు డౌట్స్ అడగచ్చు. సో నెక్స్ట్, సో హియరింగ్ అండ్ బ్యాలెన్స్ సంబంధించి ఇక్కడ చూడండి. హియరింగ్, సో ఇక్కడ మనకి హియరింగ్ బ్యాలెన్స్ సంబంధించింది వెస్టిబులో కాక్లియర్ అన్నారు. వెస్టిబులో కాక్లియర్ అంటే 2 పార్ట్స్ అనమాట. వెస్టిబుల్ పార్ట్ సో మనకి బ్యాలెన్సింగ్ని రెగ్యులేట్ చేస్తుంది. కాక్లియర్ అంటే హియరింగ్ సంబంధించింది. ఓకే, దీన్ని ఇంకా ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఆల్రెడీ వీడియో చేసాను చూడండి. వెస్టిబుల్లో వి ఉందా, వి అంటే వినపడడం, వినపడడం అంటే హియరింగ్ కదా అది. నెక్స్ట్ ఆక్యులో మోటార్ అంటే థర్డ్ క్రేనియల్ నర్వ్. ఆక్యులో అంటే ఐ, మోటార్ అంటే మూమెంట్. సో ఐ మూమెంట్కి సంబంధించింది, ఐ మూమెంట్ సంబంధించింది. ఓకే, ఇది క్రేనియల్ నర్వ్ నెంబర్ 3. సో ఇక్కడ ఎం ఉంది కదా, ఎం రివర్స్ చేస్తే 3 అవుతుంది. సో ఇది నెంబర్ 3. నెక్స్ట్ గ్లాసో ఫారెంజియల్ నర్వ్. సో 9 ml గ్లాస్ అని ఆల్రెడీ చెప్పాను. 9 ml గ్లాస్ అని అంటే 9th క్రేనియల్ నర్వ్. ఓకే, 9 ml గ్లాస్ తీసుకొని మనం స్వాలో చేస్తాం, మింగేస్తాం అంటే స్వాలోయింగ్, రెస్పాన్సిబుల్ ఫర్ స్వాలోయింగ్. వెస్ట్ బుక్ లాగా ఆల్రెడీ చెప్పాను. వేగస్ నర్వ్, సో నెంబర్ 10th నర్వ్. సో వి అనేది మనము లాటిన్ వర్డ్ యాక్చువల్లీ సార్ మనకి చూసామనుకోండి, రోమన్ నెంబర్ 5 లాగా ఉంది, ఇంటూ 2 వేస్తే 10 అవుతుంది. సో 10th క్రేనియల్ నర్వ్ ఈజ్ వేగస్ నర్వ్. ఓకే, సో ఆటోనామిక్ నర్వస్ సిస్టమ్ని రెగ్యులేట్ చేస్తుంటారు, లైక్ హార్ట్, లంగ్స్ ఎక్సెట్రా. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమ్స్ అండర్ యాసిడ్ ఫాస్ట్ బేసెల్లీ. సో ఇక్కడ మనకి యాసిడ్ ఫాస్ట్ బేసెల్లీ మనకు స్టెయినింగ్ టెక్నిక్లో వస్తుంది, యాక్చువల్లీ ఇందులో వచ్చేసింది అది. సో మనకి సో యాసిడ్ ఫాస్ట్ బేసెల్లీ మైకోబ్యాక్టీరియం అంటే మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్యులోసిస్, మైకోబ్యాక్టీరియం లెప్రే, ఈ రెండింటిని మనము యాక్చువల్గా యాసిడ్ ఫాస్ట్ బేసిల్లస్ అంటాం. సో యాసిడ్ ఫాస్ట్ బేసిల్లీ మనము స్టెయినింగ్ టెక్నిక్స్లో వస్తుంది. సో స్టెయిన్ చేయడానికి మనకి మామూలుగా మనం ఫస్ట్ ప్రైమరీ స్టెయిన్గా మనం ఏది యూజ్ చేస్తామంటే కార్బల్ ఫస్ట్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ కౌంటర్ స్టెయిన్గా మెథిలిన్ బ్లూ యూజ్ చేస్తాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ట్యూబర్క్యులోసిస్నే మనం పర్టికులర్గా ఐడెంటిఫై చేయడానికి జీల్ నీల్సన్ స్టెయిన్ అని ఒకటి యూజ్ చేస్తాం. సో ఓకే, ఈ జీల్ నీల్సన్ స్టెయిన్లో ఈ కార్బల్ ఫస్ట్ చైన్ కూడా ఉంటుంది. ఓకే,
సో నెక్స్ట్ వన్, విచ్ ఆర్గానిజం కాజెస్ వూఫింగ్ కాఫ్ అన్నారు. సో యాక్చువల్గా ఇది కూడా హెల్త్ ఎడ్యుకేషన్దే ఇందులో వచ్చేసింది. సో వూఫింగ్ కాఫ్ అంటే బోర్డటెల్లా పెర్టుసిస్. ఓకే, బోర్డటెల్లా పెర్టుసిస్. నెక్స్ట్ కొరినీ బ్యాక్టీరియం డిప్తీరియా అంటే ఆల్రెడీ ఇందులోనే ఉంది, డిప్తీరియాకి సంబంధించింది. విబ్రియో కలరే అంటే కలరేకి సంబంధించింది. ట్రెపినోమా పాలడమ్ అంటే సిఫిలిస్ సంబంధించింది, సిఫిలిస్. ఓకే, సిఫిలిస్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద నేమ్ ఫార్ ద మెడికేటెడ్ సాలిడ్ డోసేజ్ ఫార్మ్ ఇంటెండెడ్ ఫార్ యూజ్ ఇన్ రెక్టమ్ ఆర్ వెజైన్ అన్నారు. ఇది డైరెక్ట్ క్వశ్చన్. సపోజిటరీస్ మనకు తెలిసిందే. ఓకే, సపోజిటరీస్, ఎస్పెషలీ వెజైనల్ సపోజిటరీస్ని మనం పెజారిస్ అంటాం. యాక్చువల్గా పెజారిస్ అంటాం, వెజైనల్ సపోజిటరీస్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నేమ్ ద టర్మ్ విచ్ డిస్క్రైబ్స్ హై పిచ్డ్ మ్యూజిక్ సౌండ్ హ్యాడ్ డ్యూరింగ్ ఎక్స్పైరేషన్. సో ఎక్స్పైరేషన్ అప్పుడు మనకి హై పిచ్డ్ సౌండ్ వస్తుంది అనమాట. సో మామూలుగా మనకి విజిల్ సౌండ్ అంటాం దాన్ని. సో దాన్నే మనం వీజింగ్ సౌండ్ అంటాం. ఓకే, విజిల్ సౌండ్. సో ఇక్కడ క్రిప్టస్ అనేది సమ్ క్రాక్ సౌండ్ అనమాట. క్రాక్ వచ్చినప్పుడు మనం ఏదైనా సౌండ్ ఎలా వస్తుందో అలా వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై టీ వేవ్ ఇన్ ద గివెన్ నార్మల్ ఈసీజీ విత్ ద కరెక్ట్ ఆల్ఫాబెట్ అన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రామ్. సో ఇందులో మనకి వేవ్స్ ఉన్నాయి కదా యాక్చువల్గా. సో ఈ వేవ్స్లో ఇక్కడ ఇది వచ్చేసింది, ఇక్కడ ఉన్నది ఏ ఉన్నది, ఇది పీ వేవ్ యాక్చువల్లీ. నెక్స్ట్ ఇక్కడ బి దగ్గర క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, ఈ సి దగ్గర మనకి నెక్స్ట్ టీ వస్తుంది. సో పిక్యూఆర్ఎస్టీ. సో ఇందులో మనకి పీ వేవ్, క్యూఆర్ఎస్ కాంప్లెక్స్, టీ వేవ్ ఏం ఇండికేట్ చేస్తాయంటే, సో పీ వేవ్ విచ్ ఇండికేట్స్ ఏట్రియల్ డీపోలరైజేషన్. సో ఏట్రియమ్స్ ఉంటాయి కదా అప్పర్ చేంబర్స్, సో అందులో డీపోలరైజ్ అయ్యి ఏట్రియమ్స్ కాంట్రాక్ట్ అవుతాయి. సో పీ వేవ్ ఇండికేట్స్ ఏట్రియల్ డీపోలరైజేషన్ ఆర్ ఏట్రియల్ కాంట్రాక్షన్. ఓకే, నెక్స్ట్ వన్, క్యూఆర్ఎక్స్ కాంప్లెక్స్ ఉంది కదా, క్యూఆర్ఎక్స్ కాంప్లెక్స్ ఏట్రియం క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ క్యూఆర్ఎక్స్ కాంప్లెక్స్ అంటే వెంట్రిక్యులార్ డీపోలరైజేషన్ ఆర్ వెంట్రిక్యులార్ కాంట్రాక్షన్స్. లోయర్ చేంబర్స్ కాంట్రాక్ట్ అవుతాయి. నెక్స్ట్ లోయర్ చేంబర్స్ కాంట్రాక్ట్ అయితే నెక్స్ట్ ఏం వస్తుంది, నెక్స్ట్ లోయర్ చేంబర్స్ రిలాక్సేషన్ అవ్వాలి అంటే వెంట్రికల్స్. సో రిలాక్సేషన్ అయినప్పుడు వచ్చేది టీ వేవ్, నెక్స్ట్ వేవ్ దిస్ వన్. ఓకే, సో వెంట్రిక్యులార్ రీపోలరైజేషన్, నాట్ డి. రీపోలరైజేషన్ మీన్స్ వెంట్రిక్యులార్ రిలాక్సేషన్, వెంట్రిక్యులార్ రిలాక్సేషన్. సో వెరీ ఇంపార్టెంట్, ఈజీగా గుర్తుపెట్టుకోండి. సో పీ వేవ్ అంటే ఫస్ట్ ఏట్రియల్ డీపోలరైజేషన్, ఇక్కడ ఏట్రియం రీపోలరైజేషన్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యూఆర్ఎక్స్ అంటే వెంట్రికులార్ డీపోలరైజేషన్ ఆర్ వెంట్రికులార్ కాంట్రాక్షన్. టీ వేవ్ అంటే వెంట్రికులార్ రీపోలరైజేషన్ ఆర్ వెంట్రికల్స్ రిలాక్సేషన్ అయిపోతాయి నెక్స్ట్. ఓకే, సో నెక్స్ట్ వన్, విచ్ క్రేనియల్ నర్వ్ ఈజ్ అఫెక్టెడ్ ఇన్ బెల్స్ పాలసీ. మళ్ళీ క్రేనియల్ నర్వ్ సంబంధించిన క్వశ్చన్ మళ్ళీ అడిగారు. ఓకే, సో బెల్స్ పాలసీ అంటే ఫేషియల్ నర్వ్స్ మనకి వీక్నెస్నే మనం బెల్స్ పాలసీ అంటాం. సో ఫేషియల్ నర్వ్స్ సంబంధించిన క్రేనియల్ నర్వ్ ఏంటి, ఆటోమేటిక్గా ఇక్కడే ఉంది, 7th క్రేనియల్ నర్వ్. దీనికి సంబంధించి క్రేనియల్ నర్వ్ సంబంధించి వీడియో చేశాను, ఈజీగా మీకు అర్థమవుతుంది. ఆ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, సింపుల్ ట్రిక్స్తో చెప్పాను. ఓకే, సో దాన్ని ఒకసారి చూడండి. ఇక్కడ సింపుల్ 11th క్రేనియల్ నర్వ్ అంటే 11లో ఏమున్నాయి, 2 Cలు 2 Sలు ఉన్నాయి కాబట్టి 11th క్రేనియల్ నర్వ్ విచ్ ఈస్ యాక్సెసరీ టు ద హెడ్. ఓకే, నెక్స్ట్ గ్లాస్ ఆఫ్ ఫారింజియల్, ఇందాక చెప్పాను 9 ml గ్లాస్ అని చెప్పాను. 9 ml గ్లాస్ ఆఫ్ ఫారింజియల్, గ్లాస్ ఫార్ రెస్పాన్సిబుల్ ఫర్ స్వాలోయింగ్. 7th క్రేనియల్ నర్వ్ ఆల్రెడీ వెళ్తుంది. ఏడ్చినప్పుడు ఏమవుతుంది, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ చేంజ్ అయిపోతాయి కాబట్టి 7th నర్వ్ ఈజ్ ఫేషియల్ నర్వ్. 3rd క్రేనియల్ నర్వ్ ఆల్రెడీ చూసాం, ఆక్యులోమోటార్, ఐ మూమెంట్. ఓకే, నెక్స్ట్ వన్, ఏ స్కూల్ బాయ్ కంప్లైంట్స్ దట్ హీ హ్యాస్ ప్రాబ్లమ్ విత్ డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ which look blurry, where as he can see near objects clearly, the boy's vision problem can be diagnosed. సో దూరంగా ఉన్నవి బ్లర్డ్గా కనిపిస్తున్నాయి, దగ్గరగా ఉన్నవి మాత్రము మనకి బాగా కనిపిస్తున్నాయి. సో దూరంగా ఉన్న బ్లర్డ్గా కనపడడం అంటే అర్థం ఏంటి, డిస్టెన్స్ విజన్ లేదు, బట్ షార్ట్ విజన్ ఉంది, అంటే దగ్గరగా ఉన్నవి ఉన్నాయి. సో దాన్ని మనం షార్ట్ సైట్ అంటాం. సో దగ్గరగా ఉన్నవి కనిపిస్తాయి షార్ట్ అంటే, దూరంగా ఉన్నవి కనపడవు. దూరంగా ఉన్నవి బ్లర్డ్గా ఉన్నాయంటే అర్థం దూరం కనిపించట్లేదు, దగ్గర కనిపిస్తుంది, షార్ట్ సైట్. సో షార్ట్ సైట్ని మనము మయోపియా అంటాం. ఓకే, సో ఇంకొకటి లాంగ్ సైట్ ఉంది,
లాంగ్ సైట్ అంటే దూరం మాత్రమే కనిపిస్తాయి, ఇది ఏజ్డ్ వాళ్ళకి వస్తుంది. ఓకే, లాంగ్ సైట్. సో దీన్ని మనము హైపర్ మెట్రోపియా అంటారు. హైపర్ మెట్రోపియా. ఓకే, హైపర్ మెట్రోపియా. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? మనకు షార్ట్ సైట్ అంటే మయోపియా హైపర్ మెట్రోపియాలో నేమ్ ఏది పెద్దగా ఉంది, ఏది చిన్నగా ఉంటుంది? సో షార్ట్గా ఉన్న నేమ్ మయోపియా ఈజ్ షార్ట్ నేమ్. లాంగ్గా లెంతీగా ఉన్నది నేమ్ హైపర్ మెట్రోపియా, లెంతీ నేమ్ కాబట్టి లాంగ్ సైట్. సింపుల్ గుర్తుపెట్టుకోవచ్చు. సో గ్లకోమా అంటే ఐలో ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం, ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ ఆర్ ఇంట్రాఆక్యులర్ టెన్షన్. ప్రెస్బయోపియా అంటే ఇది ఏజ్డ్ వాళ్ళలో వస్తుంది. ఓకే, లెన్స్ అనేది ఎలాస్టిసిటీని కోల్పోతే అప్పుడు వచ్చేది ప్రెస్బయోపియా, ఏజ్డ్. ఓకే, నెక్స్ట్ వన్. సో నెక్స్ట్ వన్ ఐడెంటిఫై. ఇది మనకు షిఫ్ట్ 2లో వచ్చాయన్నమాట కొన్ని క్వశ్చన్స్. షిఫ్ట్ 2 అంటే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ జరిగినప్పుడు వచ్చిన అనాటమీ క్వశ్చన్స్, నర్సింగ్ ఫార్మసీ, నర్సింగ్ ఆఫీసర్లో వచ్చిన క్వశ్చన్స్. సో ఐడెంటిఫై ద మిట్రల్ వాల్వ్ కరస్పాండింగ్ విత్ కరెక్ట్ ఆల్ఫాబెట్ ఇన్ ద పిక్చర్. సో పిక్చర్లో మనకి మిట్రల్ వాల్వ్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయమంటున్నారు. ఓకే, సో ఇక్కడ మనకి ఇటువైపు అన్నీ కూడా రైట్ సైడ్వి, ఇది లెఫ్ట్ అనుకుందాం హార్ట్కి. సో ఇక్కడ మనకి రైట్ ఏట్రియం, సో పైన కదా ఉంటాయి ఏట్రియమ్స్. సో రైట్ ఏట్రియంకి కింద ఉన్నది రైట్ వెంట్రికల్. సో దీనికి మధ్యలో ఇక్కడ ఉన్నదాన్ని మనం ఏమంటామంటే, ఇది వేరు యాక్చువల్గా. సో దీన్ని మనం ఏమంటామంటే ట్రై కస్పిడ్ వాల్వ్ అంటాం. ట్రై కస్పిడ్ వాల్వ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ ఏట్రియంకి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఉన్న దిస్ వన్, ఈ వాల్వ్ని ఏమంటామంటే ఇక్కడ ఉన్న బి ఇండికేట్ చేసింది, దీన్ని మనం బై కస్పిడ్ వాల్వ్ అంటాం. బై కస్పిడ్ వాల్వ్ ఆర్ దీన్నే మనము మిట్రల్ వాల్వ్ అని కూడా అంటారు. మిట్రల్ వాల్వ్. సో ఇక్కడ మనకు అడిగింది మిట్రల్ వాల్వ్ కాబట్టి బి దగ్గర ఉంది, ఆన్సర్ ఇస్ బి. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో ఇక్కడ రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉంది కాబట్టి రైట్ కదా, ఆర్. సో ట్రై కస్పిడ్ వాల్వ్లోనే ఆర్ ఉంది చూడండి. సో ట్రై కస్పిడ్లో ఆర్ ఇండికేట్స్ రైట్ సైడ్ అని, రైట్ ఏట్రియంకి రైట్ వెంట్రికల్కి మధ్యలో ఉంది అని గుర్తుపెట్టుకుంటే ఈజీ. సో రిమైనింగ్ ఆటోమేటిక్గా లెఫ్ట్ సైడ్ ఉన్నది మనకు బై కస్పిడే అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ద హార్మోన్స్ దట్ రెగ్యులేట్ ద స్లీప్ వేక్ సైకిల్ అన్నది. సో మనము స్లీప్ వేక్ సైకిల్ రెగ్యులేట్ చేసేది మెలటోనిన్. ఓకే, సో మెలటోనిన్ అండ్ కార్టిజాల్. సో ఈ మెలటోనిన్ ఎక్కడి నుంచి రిలీజ్ అవుతుంది అంటే మనకు పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. పీనియల్ గ్లాండ్. ఈ కార్టిజాల్ మనకు తెలిసిందే కదా, అడ్రినల్ గ్లాండ్ నుంచి, అడ్రినల్ కార్టెక్స్, ఎస్పెషలీ అడ్రినల్ కార్టెక్స్ నుంచి రిలీజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంక తెలిసింది ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ విచ్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫీమేల్ మెన్స్ట్రువల్ సైకిల్ అండ్ జెస్టేషన్ అంటే ప్రెగ్నెన్సీ. ఆల్డోస్టెరాన్ అండ్ ఏడిహెచ్ వాటర్ అండ్ మినరల్ బ్యాలెన్స్ సంబంధించినవి. వాటర్ అండ్ మినరల్స్ బ్యాలెన్సింగ్. ఓకే, నెక్స్ట్ ప్రొలాక్టిన్ అండ్ థైరాక్సిన్. సో ప్రొలాక్టిన్ ఈజ్ రిలీజ్డ్ బై యాంటీరియర్ పిట్యూటరీ. ఓకే, సో థైరాక్సిన్ విచ్ ఈజ్ రిలీజ్డ్ బై థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్. దీన్నే మనము T4 అని కూడా అంటారు. థైరాక్సిన్ T4 అంటాం. ఇంకొకటి థైరోనిన్, ఆ హార్మోన్ కూడా రిలీజ్ చేస్తుంది థైరాయిడ్ గ్లాండ్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ న్యూరో ట్రాన్స్మిటర్? డైరెక్ట్ క్వశ్చన్ ఏది, ఈజీగా ఎలిమినేషన్ కూడా చేయొచ్చు. న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటే అస్టైల్ కొలైన్, మనకు నారెఫినెఫ్రిన్, ఇవన్నీ కూడా న్యూరో ట్రాన్స్మిటర్స్. రిమైనింగ్ థైరాక్సిన్, ఇన్సులిన్, గ్లూకగాన్ అన్నీ కూడా హార్మోన్స్, మనకు క్లియర్గా తెలుస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్, ట్రయాంగులర్ pale white and yellowish spots on the bulbar conjunctiva of either side of the cornea. సో కార్నియా మీద మనకు ఐలో ఉండే కార్నియా ఉంటుంది కదా, సో ఆ కార్నియా మీద సో జస్ట్ ఒక ట్రయాంగులర్ షేప్ లాగా ఇలా ఫామ్ అవుతాయి. ఓకే, సో చూడడానికి కొద్దిగా వైట్గా పెరల్ వైట్ లాగా ఉంటాయి. సో దాన్ని మనం బిటాట్ స్పాట్స్ అంటాం. బిటాట్ స్పాట్స్. దీనికి ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఒక ఫ్రెంచ్ సైంటిస్ట్ ఉన్నారు. ఫ్రెంచ్ సైంటిస్ట్ పియరీ బిటాట్ అని సైంటిస్ట్ దీన్ని ఐడెంటిఫై చేశాడు కాబట్టి అతని పేరు మీదే బిటాట్ స్పాట్స్ అని వచ్చింది. స్పాట్స్ లాగా ఉంటాయి. కెరటోమలేషియా అంటే వైటమిన్ ఏ డెఫిషియన్సీ వల్ల వస్తుంది. కార్నియల్ జీరోసిస్ అంటే
కార్నియల్ జిరోసిస్. సో కార్నియల్ జిరోసిస్ అంటే కార్నియా డ్రైనెస్ అనమాట. జీరో అంటే డ్రై అని. జిరాక్స్ కూడా డ్రై ప్రింటింగ్ కాబట్టి దాన్ని జీరో అన్నారు అక్కడ. ఇక్కడ జీరోసిస్ అంటే డ్రై అని. సో కార్నియా డ్రైనెస్. ఇక్కడ కన్జెక్టివా జిరోసిస్ అంటే కన్జెక్టివా ఉంటుంది కదా, వైట్ మన ఐలో ఉండే వైట్ కలర్ పార్ట్ని మనం కన్జెక్టివా అంటాం. సో ఆ ఏరియా డ్రై అయిపోతుందని కన్జెక్టివల్ జిరోసిస్ అంటాం. సో నెక్స్ట్ వన్, myasthenia gravis is a chronic neuromuscular disease that causes weakness in the voluntary muscles. It can be treated too. సో myasthenia gravis అనేది ఒక మనకి ఆటో ఇమ్యూన్ డిజార్డర్. సో ఓకే, సో ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్లో మనకేమవుతుందంటే, సో ఇది న్యూరాన్, ఇది మజిల్. సో న్యూరాన్కి మజిల్కి మధ్యలో ఉండే ఈ జంక్షన్ పాయింట్నే మనం న్యూరోమస్కులర్ జంక్షన్ అంటాం. సో ఇక్కడ ఏమంటే మజిల్ కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఈ న్యూరాన్ నుంచి మనకు అస్టైల్ కొలిన్ రిలీజ్ అవ్వాలి. ఓకే, ఈ అస్టైల్ కొలిన్ రిలీజ్ అయ్యి అస్టైల్ కొలిన్ రిసెప్టార్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే, సో అస్టైల్ కొలిన్ రిసెప్టార్స్ దాని మీద అది ఇంటరాక్ట్ అయితేనే ఈ మజిల్ కాంట్రాక్ట్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆటోఇమ్యూన్ డిజార్డర్లో మన ఇమ్యూనిటీ సిస్టము ఇక్కడున్న రిసెప్టార్స్ని అస్టైల్ కొలిన్ రిసెప్టార్స్ అన్నిటిని మొత్తం డిప్లీషన్ చేస్తుంది, డ్యామేజ్ చేసేస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మజిల్ అనేది ప్రాపర్గా కాంట్రాక్ట్ అవ్వదు, మజిల్ వీక్నెస్ వస్తుంది. ఆ సివియర్ మజిల్ వీక్నెస్నే మనం మయాస్థీనియా గ్రావిస్ అంటాం. మయాస్ అంటే మజిల్, స్థీనియా అంటే వీక్నెస్, గ్రావిస్ అంటే సివియర్ అని. సో సివియర్ మజిల్ వీక్నెస్. సో ఇక్కడ ఎందుకు వస్తూ ఉంది మనకి, సో ఎయిదర్ ఇక్కడున్న రిసెప్టార్స్ డ్యామేజ్ అయిపోయినా వస్తుంది, ఆర్ ఇక్కడ అస్టైల్ కొలిన్ లెవెల్స్ తగ్గిపోయినా కూడా వస్తుంది మనకి మజిల్ వీక్నెస్. సో మజిల్ కాంట్రాక్షన్ రెస్పాన్సిబుల్ అయిన న్యూరో ట్రాన్స్మిటర్ ఇస్ అసిటైల్ కొలైన్. సో మయాస్థీనియా గ్రావిస్ ఎందుకు వస్తుందంటే అసిటైల్ కొలైన్ డిప్లీషన్ అవ్వడం వల్ల వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రొలాక్టిన్ ఇస్ ద హార్మోన్ దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ ఎఫెక్టివ్ లాక్టేషన్ ఇన్ ద మదర్. దిస్ ఈజ్ సెక్రీటెడ్ బై. సో ఇది డైరెక్ట్ క్వశ్చన్ మనకి. సో మనకి డైరెక్ట్గా యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ నుంచి ప్రొలాక్టిన్ హార్మోన్ మనకు రిలీజ్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి ఏం రిలీజ్ అవుతాయి? సో పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి మనకి ఏమైనా రిలీజ్ అవుతాయి అంటే ఆక్సిటోసిన్. నెక్స్ట్ ఏడిహెచ్, యాంటీ డైరెటిక్ హార్మోన్, దీన్ని మనం వాసోప్రెసిన్ కూడా అంటాం, వాసోప్రెసిన్. సో ప్రొలాక్టిన్ అనేది మిల్క్ ప్రొడక్షన్ పెంచుతుంది, విచ్ ఇంక్రీజెస్ మిల్క్ ప్రొడక్షన్. బట్ ఆక్సిటోసిన్ ఏం చేస్తుందంటే మిల్క్ ఎజెక్షన్ని స్టిమ్యులేట్ చేస్తుంది, విచ్ స్టిమ్యులేట్స్ మిల్క్ ఎజెక్షన్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దట్స్ ఇట్. ఇలా మీరు ఈజీగా, సో మీకు అనాటమీని అనలైజ్ చేస్తే చాలా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ దిస్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, జాయిన్ అయ్యి మీరు డౌట్స్ అడగచ్చు. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మనం రిమైనింగ్ సబ్జెక్ట్ నుంచి వచ్చిన క్వశ్చన్స్ని నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.